అయితే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటే ఇప్పుడు ఆ వైఫ్‌కి కూడా తెలుసంటే మరి ఆవిడ ఎలా తీసుకుంది దీన్ని? అంటే ఇంతకాలం ఆ మాట బయటికే చెప్పొచ్చు కదా! ఆవిడ అంటే కూడా. అహా! లేదు లేదు. ఫస్ట్ ఆ! ఏంటంటే భయ్యా భయ్యా అని చెప్పి తిరిగేది మామూలుగా. హ్మ్. అంటే అమ్మాయి వేరే నార్త్ ఇండియన్ కాబట్టి హ్మ్. మాకు తెలుగు అమ్మాయి కాదు ఆ అమ్మాయి. హ్మ్. కార్డ్ కూడా హ్మ్. అమ్మాయిది బాంబే కార్డే. హ్మ్. బాంబే కార్డ్ కూడా మాస్టర్ ఇప్పిచ్చారు. మాస్టర్ ఇప్పిచ్చారు. ఆ! ఇక్కడ మాస్టర్ ఇప్పిచ్చారు హ్మ్. కార్డ్ హ్మ్. తనకి. హ్మ్. సో, తన లైఫ్ ఇక స్పాయిల్ చేయాలి, తను పైకి రాకూడదు అన్నప్పుడు కార్డే ఇప్పిచ్చాడసలు. హ్మ్. ఇంకొక పాయింట్ ఏంటని చెప్పేసనంటే, ఆ అమ్మాయి వాంటెడ్‌లీ వెయిట్ చేసి కంప్లెయింట్ పెట్టిందా? లేదా వెనకాతల ఎవరైనా ఫోర్స్ చేసి హ్మ్. ఇప్పుడు అందరికి మాకు తెలిసి బయట తెలుసుకున్న విషయాలేంటంటే ఇగోస్. హ్మ్. మాస్టర్ అయితే ఎవరికి పడట్లేదో హ్మ్. వాళ్ళ అమ్మాయిని ఫోర్స్ చేసి హ్మ్. పెట్టిచ్చారు అనేది కొంచెం ఒక వాదన ఇనిపిస్తుంది. హ్మ్. ఒకవేళ ఎవిడెన్సెస్ కనుక దొరికితే హ్మ్. ఖచ్చితంగా సుమలత కేసు పెడతదండి వాళ్ళ మీద. హ్మ్. అహా! కాదు నేననేది అదే. ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది మాస్టర్‌తో హ్మ్. అనంటే గనక మరి వైఫ్‌గా ఈవిడెలా ఒప్పుకుంది? జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. హ్మ్. గొడవలు జరుగుతున్నాయి. లాస్ట్ ఆగస్ట్‌లో ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది. హ్మ్. హ్యూమన్ రైట్స్‌లో కంప్లెయింట్ ఇచ్చింది ఆ అమ్మాయి. హ్మ్. ఇలా నాకు దీని గురించి ఇట్లా అవుతుంది అని ఎవరు? ఏ చెప్పేసి అమ్మాయి? సుమలత. హ్మ్. సుమలత ఆ! మాస్టర్ వదిలిపెట్టట్లేదు. ఆ! ఛాలెంజ్ చేయడము. ఆ! "ఏం చేస్తావో చేసుకో. నేను ఆ! మాస్టర్‌ని వదిలిపెట్టను. హ్మ్. నేను తనతోనే ఉంటాను." హ్మ్. అన్నంత స్టేజ్‌కెళ్ళింది ఆ అమ్మాయి. హ్మ్. అంత మాస్టర్‌ని వదిలిపెట్టకుండా హ్మ్. అంత ఇష్టంగా ఉన్న అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. పెద్దల సమక్షంలో అండర్‌స్టాండింగ్ అయిపోయింది. అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అన్నంత ఎవరు? అండర్‌స్టాండింగ్ జరిగింది. మాస్టర్‌కి ఆ అమ్మాయికి ఎవరు కంప్లెయింట్ పెట్టిన అమ్మాయికి. హ్మ్. అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని చట్టం చూసుకుంటుంది. హ్మ్. సో, అక్కడ ఎవరు బాధపడ్డారు అనేది అవన్నీ తర్వాత తేలుతాయి. హ్మ్. ఈ టైంలో పెట్టడం అనేది ఏంటి? హ్మ్. అనేది ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం పబ్లిక్. అదే నేనంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ ఈమెతో ఎప్పుడైతే రిలేషన్‌లో ఉన్నాడో 'జానీ హ్మ్. మాస్టర్' వైఫ్‌తో కూడా గొడవలు పడి హ్మ్. రిలేషన్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఆ విషయమే బయటకి చెప్తే అయిపోద్ది కదా! ఇప్పుడు రేప్ అంటున్నారు, హ్మ్. ఇంకోటంటున్నారు, హ్మ్. ఇంకోటంటున్నారు, హ్మ్. లైంగికంగా వేధించాడంటున్నారు. హ్మ్. అసలు లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నప్పుడు హ్మ్. ఆల్రెడీ పెళ్లి చేసుకునే దాకా పోతామని హ్మ్. అన్నప్పుడు హ్మ్. మరి ఇంకా ఇయన్నీ రేపు ఇయన్నీ ఇంకెక్కడి నుంచి వచ్చినాయి? అదెందుకు ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు? ఎవరో అహా! లేదు లేదు. వాళ్ళ వైఫ్. చెప్పలేకపోవడము అని కాదు. అసలు హ్మ్. వాళ్ళకే అర్థం కాలేదు. అసలు ఈ హ్మ్. విధంగా ఇన్ని రకాలుగా హ్మ్. కంప్లెయింట్ తన మీద ఇవ్వడం జరుగుతుందని. అసలక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకందరికీ తెలిసిన విషయము. హ్మ్. చాంబర్‌లో పిలిపిచ్చారు. అవును. చాంబర్‌కి వెళ్ళిన విషయం ఏంటి? హ్మ్. మాస్టర్‌కి ఈ అమ్మాయి కార్డ్ లేట్ చేస్తున్నారు. ఇవ్వట్లేదు కాదు. హ్మ్. కార్డ్ లేట్ చేస్తున్నారు అని చెప్పి హ్మ్. హ్మ్. చాంబర్‌కి పిలిపిచ్చారు. హ్మ్. సో, ఇదే ఇన్సిడెంట్ అప్పుడు చెప్పుండొచ్చు కదా! హ్మ్. అమ్మాయి అప్పుడే చెప్పుండొచ్చు కదా! నాకిట్లా హ్మ్. జరిగిందండి అని. హ్మ్. అప్పుడు మాస్టర్ అక్కడ రెడ్ హ్యాండెడ్‌గా మీకు దొరుకుతారు కదా! హ్మ్. అక్కడే కూర్చోపెట్టి లేదండి ఇట్లా ఇట్లా ఉందని చెప్పొచ్చు గదా! హ్మ్. అప్పుడు పెట్టకుండా లేదా ఆమె నాకు కంప్లెయింట్ ఇచ్చారు అని 40 పేజీలు కాదు 400 పేజీలు కూడా మీరు రాయండి. హ్మ్. కానీ అప్పుడు అంత అర్జెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టేసి హ్మ్. ఇవన్నీ చేసే బదులు అదేదో కంప్లెయింట్ బాక్స్ ఇవ్వచ్చు ఇవన్నీ అన్నారు. హ్మ్. ఈ లేడీస్‌కి మేము న్యాయం చేస్తాము అని ఆ కంప్లెయింట్ బాక్స్ గురించి యెస్. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అంటే హ్మ్. నాకు చెప్పే దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. వాంటెడ్‌లీ కుట్ర జరిగింది. హ్మ్. మాస్టర్ వెనకాతల ఖచ్చితంగా కుట్ర జరిగింది. హ్మ్. అది సినీ పెద్దలా లేదా పొలిటికలా లేకపోతే ఒకరి చేతిలో అయితే కాలేదు. యెస్. టీమ్ అన్నమాట. ఒక టీమ్. ఓకే. నాకు మీ మీద పగ ఉంది. మీతో పాటు ఇంకొకరికి పడలేదు. ఇంకొకరికి పడలేదు. వీళ్ళంతా కలిసి గ్యాదర్ అయ్యి అది వాంటెడ్‌లీ పెట్టించిన కేస్ తప్పితే ఆ అమ్మాయి ఎళ్ళింది ఓన్లీ కార్డ్ కోసమే. యెస్.